Hi students and viewers, good morning to all. ఈ రోజు మనం చెప్పుకునేది కాంప్లెక్స్ నెంబర్స్ క్లాస్ 5 అండి. ఈ క్లాస్ 5 లో చెప్పుకునే టాపిక్స్ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుసగా చూద్దామండి. ఓకేనా? ఓకే, టాపిక్స్ వరుసగా చెప్తున్నాను. ఫస్ట్ది సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సెకండ్ వన్ ఈజ్ addition of two complex numbers. Third one, negative of a complex number. Fourth one, subtraction or difference of two complex numbers. Next topic, multiplication of two complex numbers and division of two complex numbers. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. అవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇవండి టాపిక్స్. ఓకేనా? ఒకసారి టాపిక్స్ మళ్ళీ రిమైండ్ చేస్తాను. ఫస్ట్ది ఏంటండి, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క సెట్ని ఏ విధంగా రాస్తామో తెలుసుకుందాము. నెక్స్ట్ది ఎడిటివ్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ది negative of a complex number and difference or subtraction of two complex numbers, multiplication of two complex numbers, division of two complex numbers and some important points. అవి ఏంటండి, additive identity, multiplicative identity and additive inverse, multiplicative inverse. So these are the topics. ఓకేనా? టాపిక్స్ని చెప్పుకునే ముందు, దిస్ ఇస్ సతీష్, నా పేరు సతీష్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మై మ్యాథ్స్. అండ్ అట్ ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఎట్ వివేకా జూనియర్ కాలేజ్ అండ్ వెనందా డిగ్రీ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్, బాలాజీ రోడ్, తుని. అలాగే స్టూడెంట్స్ అండ్ వ్యూయర్స్, ఈ వీడియో చూస్తున్నారు కదండి, ఈ వీడియో అనేది మీకు అవసరం ఉండొచ్చు లేదా అవసరం లేకపోవచ్చండి. స్టూడెంట్స్ అయితే మ్యాక్సిమం ఈ వీడియో అవసరం ఉంటుందండి. బట్ స్టూడెంట్స్ కాని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ రిలేటివ్స్లో ఎవరొకరు స్టూడెంట్స్ ఉంటారండి. ఆ రిలేటివ్స్లో ఉండే స్టూడెంట్స్కి ఈ ఛానల్ గురించి తెలియచేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను ఫర్దర్గా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆల్ సబ్జెక్ట్, మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించిన అన్ని వీడియోస్ చేస్తూ ఉంటానండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామండి. సో టాపిక్స్ చెప్పాను కదండి. ఫస్ట్ ఓకే, టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే దీనికి 2 ఫామ్స్లో రాస్తున్నామండి. ఒకటేమో జనరల్ ఫాము, ఒకటేమో ఆర్డర్డ్ పేర్ ఫామ్ అండి. సో కాంప్లెక్స్ నెంబర్ని ఏ ఫామ్స్లో రాస్తున్నామండి? జనరల్ ఫాము అండ్ ఆర్డర్డ్ పేర్ ఫామ్ అండి. సో ఈ జనరల్ ఫామ్లో కాంప్లెక్స్ నెంబర్ అనేది ఎలా రాస్తామండి? Z is equal to A plus IB. Z is equal to A plus IB, where A comma B belongs to R and I square is equal to -1 or I is equal to √-1. అది మీకు తెలుసు కదండి. అలాగే ఆర్డర్డ్ పేర్ ఫామ్లో జడ్ని ఎలా రాస్తున్నామండి? Z is equal to ఆర్డర్డ్ పేర్ అంటే ఓపెన్ బ్రాకెట్స్ రాసుకొని A comma B అని రాస్తున్నాం. ఓకేనా? ఇది ఫామ్స్ తెలుసు కదండి. కాంప్లెక్స్ ఫామ్ ఆల్రెడీ చెప్పాను. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ అండి. ఒకటి జనరల్ ఫామ్, ఒకటి ఆర్డర్డ్ పేర్ ఫామ్. ఈ రెండు ఫామ్స్లోని ఇప్పుడు నేను చెప్పే డెఫినేషన్స్ అన్నీ చెప్తానండి. ఓకేనా? ఫస్ట్ వన్ ఇస్ ఏంటండి, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డెఫినేషన్. ద సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ Cn and is defined as C is equal to set brackets A plus IB such that A comma B belongs to real number system R, comma I and I square is equal to -1 or I is equal to √-1. ఇదేంటండి, జనరల్ ఫామ్లో సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ని ఈ విధంగా రాస్తామండి. ఒకవేళ ఆర్డర్డ్ పేర్ ఫామ్లో అయితే క్యాపిటల్ C ఈజ్ ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని ఆర్డర్డ్ పేర్ రాయాలండి. ఆర్డర్డ్ పేర్ అంటే ఓపెన్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని స్మాల్ a కామా స్మాల్ b రాసుకుంటాం. సచ్ దట్ A కామా B బిలాంగ్స్ టు R ఈజ్ ఈక్వల్ టు, ఇది కార్టీషియన్ ప్రోడక్ట్ అంటామండి.
ఇక్కడ స్మాల్ ఏ అనేది రియల్ నెంబరు, స్మాల్ బి అనేది రియల్ నెంబర్ కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే ఆర్ క్రాస్ ఆర్, క్యాపిటల్ ఆర్ క్రాస్ క్యాపిటల్ ఆర్ అని రాస్తామండి. మీరు కార్టేషియన్ ప్రోడక్ట్ ఫస్ట్ ఇయర్లో ఫంక్షన్స్ దగ్గర నేర్చుకుంటారండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ ఇది ఏంటండి? ఎడిటివ్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. ఎడిషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇది కూడా టూ ఫార్మ్స్లోనే చెప్తానండి. లెట్ Z1 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ IB అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ ID be two complex numbers. The addition of two complex numbers is denoted by Z1 plus Z2. దేంతో డినోట్ చేస్తారండి? Z1 ప్లస్ Z2 అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు, సో మీరు Z1 చూసారనుకోండి A ప్లస్ IB, Z2 చూసారనుకోండి C ప్లస్ ID కదండి. సో Z1లో రియల్ పార్ట్ ఏంటండి? A, Z2లో రియల్ పార్ట్ ఏంటండి? C. లైక్ టర్మ్స్నే కదండి ఎప్పుడూ యాడ్ చేస్తాం. అంటే రియల్ పార్ట్స్ని రెండు యాడ్ చేయాలి, ఇమేజినరీ పార్ట్స్ని రెండింటిని యాడ్ చేయాలి. అంటే Z1 ప్లస్ Z2ని ఎలా డిఫైన్ చేస్తామంటే Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్స్ యాడ్ చేస్తే A ప్లస్ C, దాన్ని ఒక బ్రాకెట్లో రాసుకుంటాము, ప్లస్ ఐబీలో ఐడిలో ఐని కామన్ చేస్తాం అనుకోండి కలిపేటప్పుడు, యాడ్ చేసేటప్పుడు. సో ఐని బ్రాకెట్ బయట రాసి బ్రాకెట్ లోపల ఏం రాయించండి? B ప్లస్ D. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి. ఎడిషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్, లెట్ Z1 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ IB అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ ID be two complex numbers. The addition of two complex numbers is denoted by Z1 plus Z2 and is defined as Z1 plus Z2 is equal to A plus C plus I into B plus D. దీన్నే ఆర్డర్డ్ పేర్ ఫామ్లో చెప్పాము అనుకోండి. దీన్నే ఆర్డర్డ్ పేర్ ఫామ్లో చెప్తే ఎలా చెప్తాం? ఎడిషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్, లెట్ Z1 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ A కామా B, Z2 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ C కామా D be two complex numbers. The addition of two complex numbers Z1 comma Z2 is denoted by Z1 plus Z2 and is defined as Z1 plus Z2 is equal to రియల్ పార్ట్స్ని యాడ్ చేయాలి కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసుకొని రియల్ పార్ట్స్ ఏంటండి? A ప్లస్ C కామా ఇమేజినరీ పార్ట్స్ యాడ్ చేసాం అనుకోండి B ప్లస్ D. ఇందులో I రాయాల్సిన అవసరం లేదు కదా ఆర్డర్డ్ పేర్లో. సో ఈ విధంగా రాస్తామండి. ఓకేనా? ఎడిషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ ఏంటండి? నెగటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. నెగటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. లెట్ Z ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ IB. Let Z is equal to A plus IB be a complex number. The negative of a complex number Z is denoted by minus Z and is defined as minus Z is equal to minus of A plus IB. Minus తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? minus Z is equal to minus A minus IB. This is the negative. ఇది ఏంటండి? జనరల్ ఫామ్. ఇప్పుడు చెప్పేది ఆర్డర్డ్ పేర్ ఫామ్లో ఎలా చెప్తాము? ఇదే డెఫినేషన్ని. లెట్ Z ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ A కామా B be a complex number. Then the negative of a complex number Z is denoted by minus Z and is defined as minus Z is equal to minus of A comma B, bracket of A comma B. So minus తో మల్టిప్లై చేస్తే బ్రాకెట్ ఆఫ్ మైనస్ A కామా మైనస్ B. Therefore minus Z is equal to ఏమని రాసుకోవచ్చండి? బ్రాకెట్ ఆఫ్ మైనస్ A కామా మైనస్ B. This is the negative of a complex number. ఓకేనా? నెక్స్ట్ డిఫరెన్స్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ డెఫినేషన్. ఇది జనరల్ ఫామ్లో చెప్తున్నాను. నెక్స్ట్ ఇది ఆర్డర్డ్ పేర్ ఫామ్లో చూద్దాం. ఓకేనా? లెట్ Z1 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ IB అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ ID be two complex numbers. Then the subtraction or difference of two complex numbers Z1 comma Z2 is denoted by Z1 minus Z2 and is defined as Z1 minus Z2 is equal to, సో రియల్ పార్ట్లోంచి రియల్ పార్ట్ని మైనస్ చేయాలి. అంటే ఏమి రాస్తామండి? A మైనస్ C ప్లస్ I. A మైనస్ Cని ఒక బ్రాకెట్లో పెట్టుకోవచ్చు, ప్లస్ I. ఇమేజినరీ పార్ట్స్ని ఒక దాంట్లో చోట మైనస్ చేస్తే ఐని కామన్ చేసాం అనుకోండి, ఏమొస్తుందండి? బ్రాకెట్ ఆఫ్ B మైనస్ D. ఓకేనా?
అంటే z1 మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే బ్రాకెట్ ఆఫ్ a మైనస్ c ప్లస్ i బ్రాకెట్ ఆఫ్ b మైనస్ d. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ జనరల్ ఫామ్. ఒకవేళ ఆర్డర్డ్ పేర్ ఫామ్లో అయితే ఎలా రాస్తామండి, లెట్ z1 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ a కామా b అండ్ z2 ఈజ్ ఈక్వల్ టు bracket of c comma d be two complex numbers, then the difference or subtraction of two complex numbers z1 comma z2 is denoted by z1 minus z2 and is defined as z1 minus z2 is equal to ఏమని రాస్తామండి, bracket of a minus c comma b minus d. ఓకేనా. సో ఈ విధంగా రాస్తామండి. నెక్స్ట్ డిఫరెన్స్ తర్వాత ఏం చెప్పానండి, మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే జనరల్ ఫామ్లో చెప్తున్నాను, తర్వాత ఆర్డర్డ్ పేర్ ఫామ్లో చెప్తాను. లెట్ సేమ్ z1 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి అండ్ z2 ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ ఐడి బి టూ కాంప్లెక్స్ నెంబర్స్. దెన్ the multiplication of two complex numbers z1 comma z2 is denoted by z1 into z2 and is defined as z1 into z2 is equal to ఏమొస్తుందంటే z1 into z2 డైరెక్ట్గా చెప్పేస్తానండి ఫస్ట్. సో ఏమొస్తుందంటే మనకి ఏసీ మైనస్ బీడీ ప్లస్ ఏసీ మైనస్ బీడీ అని ఒక బ్రాకెట్లో పెట్టుకోవచ్చండి, ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ, ఏడి ప్లస్ బీసీ వస్తుందండి. ఓకేనా. అంటే ఏ నుంచి సికి వెళ్తాం, అంటే ఏ ఇంటూ సి మైనస్ బి ఇంటూ డి ప్లస్ ఐ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఏం రాస్తామంటే ఏడి ప్లస్ బీసీ. సో ఇది ఎలా వచ్చిందో చూద్దామండి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే z1 ఇంటూ z2 తీసుకుంటున్నాను. z1 అంటే ఏ ప్లస్ ఐబి, దాన్ని ఒక బ్రాకెట్లో రాసుకోవచ్చు, ఇంటూ z2 అంటే సి ప్లస్ ఐడి. ఇప్పుడు నేను మల్టిప్లై చేశాను అనుకోండి, ఏ ఇంటూ సి నెక్స్ట్ స్టెప్లో ఏ ఇంటూ సి ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ ఐ ఇంటూ బీసీ ప్లస్ ఐ స్క్వేర్ బీడిఎన్. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత అని మనకు తెలుసండి, -1 అని తెలుసు కదా. సో అంటే ఐ స్క్వేర్ బదులు -1 రాసాం అనుకోండి, సేమ్ స్టెప్ రాసుకొని ఐ స్క్వేర్ బదులు మైనస్ రాస్తే సో లాస్ట్లో ఏమొస్తుందండి, మైనస్ బీడీ. ఇప్పుడు రియల్ పార్ట్స్ని రెండింటిని ఒక దగ్గర రాసాం అనుకోండి, ఏమొస్తుందండి ఏసీ మైనస్ బీడీ ప్లస్ మిగతా రెండిట్లోనే ఐని కామన్ చేస్తాం అనుకోండి, ఏం మిగులుతుందో చూడండి, ఏడి ప్లస్ బీసీ. సో ఈ విధంగా వచ్చిందండి z1 ఇంటూ z2. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఆర్డర్డ్ పేర్ ఫామ్లో డెఫినేషన్ ఎలా చెప్పుకుంటామంటే లెట్ z1 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ a కామా b and z2 is equal to bracket of c comma d be two complex numbers, then the multiplication of two complex numbers z1 into z2 is denoted by z1 into z2 and is defined as z1 into z2 is equal to same. Then ordered pair formula రాసాం అనుకోండి, ordered pair ac minus bd comma ad plus bc. This is the multiplication of two complex numbers. ఓకేనా. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ ఏంటండి, డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. సో జనరల్ ఫామ్ చెప్తాను ఫస్ట్. లెట్ z1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అండ్ z2 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐడి. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే z2 నాట్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఈ సి కామా డీల్లో అట్లీస్ట్ ఒకటైనా నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలండి, అది కంపల్సరీ. ఓకేనా. సో బి టూ కాంప్లెక్స్ నెంబర్స్. The division of these two complex numbers is denoted by z1 by z2 and is defined as z1 by z2 is equal to. సో నేను డైరెక్ట్గా చెప్పేస్తానండి ఫస్ట్, తర్వాత అది ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఓకేనండి. సో అదేంటంటే ఏసీ ప్లస్ బీడీ డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇదంతా రియల్ పార్ట్ అండి, దీని అంతా నువ్వు బ్రాకెట్లో పెట్టుకోవచ్చు, ప్లస్ ఐ ఇంటూ బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో ఐ పార్ట్ ఏంటంటే ఇమేజినరీ పార్ట్ ఏమవుతుందంటే బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో ఇది ఎలాగొచ్చిందో చూద్దాం. సపోజ్ z1 బై z2 చేస్తున్నాను అనుకోండి, z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి డివైడెడ్ బై సి ప్లస్ ఐడి. మనకి ఎప్పుడు డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ లేకుండా చూసుకోవాలండి, కాబట్టి రేషనలైజ్ చేస్తాం.
అంటే కాన్జుగేట్ కాంప్లెక్స్ నెంబర్ చేత మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ రేషనలైజ్ అని అనకూడదు. సో కాంప్లెక్స్ నెంబర్ కాన్జుగేట్ కాంప్లెక్స్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తాం. అంటే a ప్లస్ ఐబి డివైడెడ్ బై c ప్లస్ ఐడి ఇంటూ c మైనస్ ఐడి బై c మైనస్ ఐడి చేస్తాం. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. సో న్యూమరేటర్లో మల్టిప్లై చేద్దాం, డినామినేటర్లో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి, ఏసీ మైనస్ ఐఏడి ప్లస్ ఐబిసి మైనస్ ఐ స్క్వేర్ బీడి డివైడెడ్ బై, సో డినామినేటర్లో ఏ ఫామ్లో ఉందండి, సి ప్లస్ ఐడి ఇంటూ సి మైనస్ ఐడి. సో ఈ ఫామ్లో ఉంది, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఏం రాయొచ్చండి, సి స్క్వేర్ మైనస్ ఐడి హోల్ స్క్వేర్, ఐడి హోల్ స్క్వేర్. సో పైన మనం కనుక రియల్ పార్ట్స్ని చూసాం అనుకోండి, రియల్ పార్ట్స్ ఏముంటాయి అంటే ఏసీ ఒకటి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బీడీ ఒకటి ఉంటుంది. సో అంటే ఏమని రాయొచ్చు, రియల్ పార్ట్స్ అనే దగ్గర రాస్తే ఏసీ ప్లస్ బీడీ, ఏసీ ప్లస్ బీడీ. అలాగే ఇమేజినరీ పార్ట్స్ని కనుక కామన్ చేసాం అనుకోండి, అంటే అక్కడ బీడీ అంటే అక్కడ మనకి ఏమొస్తుందంటే అక్కడ ప్లస్ ఐ స్క్వేర్ బీడీ వస్తుంది, సారీ మైనస్ ఐ స్క్వేర్ బీడీ వస్తుంది. ఒకసారి చూడండి, మైనస్ ఐ స్క్వేర్ బీడీ వస్తుంది. మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ మనకి ఏమవుతుందండి, -1 కాబట్టి ప్లస్ బీడీ అవుతుంది. అంటే ఏసీ ప్లస్ బీడీ అనేది మనకి ఏమవుతుందంటే రియల్ పార్ట్ అవుతుంది న్యూమరేటర్లో. ప్లస్ ఐని కనుక కామన్ చేసాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే బీసీ మైనస్ ఏడి వస్తుంది, బీసీ మైనస్ ఏడి వస్తుంది డివైడెడ్ బై, సో సి స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి ఏమవుతుందండి ప్లస్ డి స్క్వేర్. ఓకేనా, అంటే రియల్ పార్ట్ని కనుక సపరేట్ చేస్తాం అనుకోండి, ఏసీ ప్లస్ బీడీ డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఐని కనుక కామన్ చేసాం అనుకోండి, అక్కడ ఐని బయట రాసాం అనుకోండి, సపోజ్ అక్కడ ఏముంటుందండి ఇంకా బీసీ మైనస్ ఏడి డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో ఈ విధంగా వచ్చిందండి. ఓకేనా, సో దీన్నే మనము ఆర్డర్డ్ పేర్ ఫామ్లో చెప్పుకున్నాం అనుకోండి, లెట్ Z1 ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి బ్రాకెట్ ఆఫ్ ఏ కామా బి అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ సి కామా డి. సో బి టూ కాంప్లెక్స్ నెంబర్స్, Z2 ఖచ్చితంగా ఏమవ్వాలంటే నాట్ ఈక్వల్ టు 0, అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద సి కామా డి ఈజ్ నాన్ జీరో నెంబర్. ఓకేనండి, సో బి టూ కాంప్లెక్స్ నెంబర్స్, దెన్ the division of these two complex numbers is denoted by Z1 by Z2 and is defined as Z1 by Z2 is equal to, దీన్ని ఆర్డర్డ్ పేర్లో రాయాలి, ఐ రాయాల్సిన అవసరం లేదు కదా, అంటే ఏసీ ప్లస్ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ కామా బీసీ మైనస్ ఏడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఆర్డర్డ్ పేర్ ఫామ్. ఓకేనండి, సో ఇవి అంటే సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా రాసుకోవాలో చెప్పాను, ఎడిషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా రాసుకోవాలో చెప్పాను, నెక్స్ట్ది నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఎలా రాసుకోవాలో చెప్పాను, అండ్ డిఫరెన్స్ లేదా సబ్స్ట్రాక్షన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్, నెక్స్ట్ది మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ పాయింట్స్ 4 చెప్తాను అన్నానండి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే ఏం చెప్పానండి, ఎడిటివ్ ఐడెంటిటీ, తర్వాత మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, నెక్స్ట్ది ఎడిటివ్ ఇన్వర్స్, నెక్స్ట్ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఫస్ట్ది ఎడిటివ్ ఆఫ్ ఏ, సో ఫస్ట్ మనం జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి బి ఏ కాంప్లెక్స్ నెంబర్. సో ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే ఎడిటివ్ ఐడెంటిటీ, ఎడిటివ్ ఐడెంటిటీ అంటే విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఐడెంటిటీ అని. ఇప్పుడు సపోజ్ ఐడెంటిటీ అంటే చెప్తున్నాను, ఐడెంటిటీ అంటే సపోజ్ నేనే ఉన్నాను, నాకు ఐడెంటిటీ కార్డ్ ఏమైనా ఉందనుకోండి, ఐడెంటిటీ కార్డు మీద ఎవరి ఫోటో ఉంటుందండి, మళ్ళీ తిరిగి ఐడెంటిటీ కార్డుని నేను చూస్తున్నాను అనుకోండి, నా ఫోటో ఉంటుంది, అంతే కదండి. అంటే నేనున్నానంటే మళ్ళీ ఏది రావాలి, ఐడిలో సేమ్ ఫోటో రావాలి. అలాగా ఏదైతే వచ్చేటట్టు చేస్తుందో దాన్ని మనం ఏమంటాం అంటే ఐడెంటిటీ అంటాం. ఇప్పుడు సపోజ్ 1 ఉంది, 1కి ఏది యాడ్ చేస్తే 1 వస్తుందండి, 0. సో కాబట్టి 0 అని ఏమంటాం అంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఇప్పుడు జెడ్ తీసుకున్నాను కదండి, సో మళ్ళీ జెడ్ ఎడిటివ్ అంటే ప్లస్, మల్టిప్లికేటివ్ అంటే ఇంటూ. ఓకేనండి, ఇప్పుడు ఫస్ట్ది ఎడిటివ్ ఐడెంటిటీ చూద్దాం. ద ఎడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈజ్ 0, అంటే కాంప్లెక్స్ నెంబర్లో చెప్పాలంటే 0 ప్లస్ I0. ఓకేనండి,
సో నెక్స్ట్ది ఇప్పుడు జెడ్ తీసుకున్నాను, మళ్ళీ తిరిగి జెడ్ రావాలంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమవుతుందండి, ఇంటూ 1. కాబట్టి ఈ 1 అని ఏమంటాం అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఓకేనండి. ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈజ్ 1. దీన్ని కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో రాయాలంటే ఎలా రాస్తామంటే 1 + i × 0. ఓకేనండి. సో దిస్ ఇస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అంటే మీరు ఎప్పుడు ఎడిటివ్ ఐడెంటిటీ అడిగితే ఏం చెప్పాలి, 0. అది ఎందులో అన్నానండి, ఎడిటివ్ ఐడెంటిటీ ఖచ్చితంగా 0. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత అంటే 1 అని చెప్పాలి. ఓకేనండి. నెక్స్ట్ది ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్. ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈజ్ -z. బాగా గుర్తుంచుకోండి, మనకి వీటి మీద ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడండి, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. ద ఎడిటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ అండి. ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈజ్ -z. జెడ్కి ఎడిటివ్ ఇన్వర్స్ అడిగినప్పుడు మీరు ఏం రాయాలండి, -z అని రాయాలి. ఓకేనండి. నెక్స్ట్ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇన్వర్స్ అంటే ఏమీ లేదండి, ఐడెంటిటీ వచ్చేటట్టుగా ఏ ఎలిమెంట్ వేస్తుందో దాన్నే మనం ఇన్వర్స్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ తీసుకున్నాను, ఐడెంటిటీ ఎలిమెంట్ 0 రావాలంటే ఏది రాయాలండి, -z కదా. z - z ఏమవుతుందంటే 0. ఎందుకంటే ఎడిటివ్ ఐడెంటిటీ ఎందాక మీకు ఏం చెప్పాను, 0 అని చెప్పాను. ఇప్పుడు జెడ్ తీసుకున్నాను, మీకు ఎడిటివ్ ఐడెంటిటీ 0 రావాలి అంటే రాయగలిగింది ఏంటి, -z రాసాం అనుకోండి, z - z ఏమవుతుందండి 0. ఓకేనా. సో ఈ విధంగా మనం ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈజ్ -z. బాగా గుర్తుంచుకోండి ఈ పాయింట్, మనకు ప్రాబ్లమ్స్లో ఎక్కువగా అడుగుతుంటాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈజ్ 1/z వేర్ z ≠ 0. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందండి, 1/z. ఎందుకంటే రెండింటిని ప్రోడక్ట్ చేస్తాం అనుకోండి, z 1/z ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుంది. అలా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వచ్చేటట్టుగా మనం రాసుకునే దాన్నే మనం ఏమంటామంటే ఇన్వర్స్ అంటాం. ఓకేనండి. సో దీస్ ఆర్ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒకసారి చెప్తున్నాను, సింపుల్గా చెప్తున్నాను. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏం చెప్తారండి, 0. ఎడిటివ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఎంత అని చెప్పాలి, 1. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చెప్తారు, -z. ఇప్పుడు ఆల్ఫా తీసుకున్నాం అనుకోండి, -α చెప్పాలి. బీటా తీసుకుంటే -β చెప్పాలి. అంటే ఇప్పుడు నేను z కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాను కాబట్టి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చెప్పాలండి, -z. అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏమని చెప్తారండి, 1/z. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఈ టాపిక్ మీద నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ చెప్తానండి. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వర్క్ ఇస్తానండి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అస్సలు ఎవ్వరూ కామెంట్ చేస్తలేదు, అసలు వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేస్తలేదు. సో దయచేసి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకేనండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక్కడ నుంచి క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయండి. ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ప్రాబ్లమ్స్ వరుసగా చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా స్టూడెంట్స్, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్లో తెలిసిన స్టూడెంట్స్ ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ గురించి తెలియచేయండి. సో మీరు తెలియజేసి ఛానల్ని సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ చేయడానికి ఉంటుందండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.